ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 7 మీటర్ల మేర అండర్ వాటర్ కటింగ్ పూర్తయింది. ఇవాళ ఉదయం కటింగ్ పనులు తిరిగి ప్రారంభించనుంది డైవింగ్ టీం. బోటు లోపలికి వెళ్లే కొద్దీ వేర్వేరు ప్లేట్లు ఉండడంతో కటింగ్ ప్రక్రియ కఠినంగా మారింది. ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టి ఆగిపోయిన పడవల్ని తొలగించే కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. దాదాపు 7 మీటర్ల వరకు అండర్ వాటర్ కటింగ్ చేసింది డైవింగ్ టీం. మొత్తం 10 మంది డైవింగ్ టీంలో ఉన్నారు. ఈరోజు కటింగ్ పూర్తవుతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే పడవల తొలగింపు ప్రక్రియ చాలా క్లిష్టంగా కొనసాగుతోంది. భారీ పడవల్ని క్రేన్లతో తీయడం సాధ్యం కాకపోవడంతో ముక్కలు చేసి తొలగిస్తున్నారు. విశాఖ నుంచి వచ్చిన 10 మంది డైవింగ్ టీం దీనికోసం తీవ్రంగా శ్రమిస్తోంది. స్కూబా డైవింగ్ సూట్, ఆక్సిజన్ సిలిండర్లు ధరించిన డైవింగ్ టీం నది లోపల 12 అడుగుల లోతులోకి వెళ్లి భారీ పడవల్ని ముక్కలుగా కట్ చేస్తోంది. మరోవైపు 67 ఏళ్ల ప్రకాశం బ్యారేజ్ పటిష్టతపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బ్యారేజ్లో కొన్ని మార్పులు చేస్తే మరో 25 ఏళ్ల వరకు ఇబ్బందులు ఉండబోవని అంటున్నారు ఇరిగేషన్ అడ్వైజర్ కన్నయ్య నాయుడు. ఇక ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగింది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. బోట్లకు వైసీపీ రంగులున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఇసుక అక్రమ రవాణాకు వైసీపీ అనుచరులు ఉపయోగించిన బోట్లు కూడా అవేనన్నారు. బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు. వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం. చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. గతంలో ఆ బోట్లకు పర్మిషన్ ఎవరిచ్చారో చెప్పాలన్నారు. టీడీపీ గెలిచాక విజయోత్సవంలో బోట్లు పాల్గొనలేదా అంటూ మండిపడ్డారు జగన్. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ బోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఈ బోట్లన్నీ కూడా ఎవరు ఏని అడుగుతా ఉన్నా, ఈ బోట్లకు అన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3-4 నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా. మొత్తానికి ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.